జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు, సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలని వ్యతిరేకత ఉన్నది. మీనరాశి వారికి ఈ వారం అనేది అస్సలు అనుకూలించడం లేదు. మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఉన్నాయి. మీరు సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే నవధాన్యాలు బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేయండి. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను రాసి వారి కుటుంబాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉండి స్వాతి నక్షత్రం అంటే రాహు నక్షత్రం అన్నమాట, ఆ నక్షత్రం మీద ఉండటం మూలంగా కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు మనీ పరంగా కూడా విపరీతమైన ఖర్చు అనేది ఉంటుంది. సకాలంలో చేతికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. 12వ స్థానంలో రాహు కూడా ఉన్నారు కాబట్టి ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కనుక ఏమైనా సరే చాలా ఇబ్బందులతో ఇష్యూగా ఉంటే గనక శనికి తైలాభిషేకం చేయించండి. శని భగవానుడి జపం చేయించండి. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఇక్కడ 6వ స్థానాధిపతి అయిన సూర్యుడు 7వ స్థానంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. మరియు అష్టమాధిపతి 6వ స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు శివుడికి అభిషేకం లాంటివి కూడా చేయిస్తే గనక హెల్త్ పరంగా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శత్రువులు మాత్రం విపరీతంగా ఉంటారు. 1, 2 కాదు, చాలా మంది ఉంటారు శత్రువులు అనేవాళ్ళు మీనరాశి వారికి. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే లగ్నంలో శని ఉన్నాడు, ఇక్కడ 7వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. ఇద్దరు కొత్త శత్రువులు. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. చాలా జాగ్రత్త తీసుకొని, స్ట్రెస్ అనేది అధికంగా ఉంటది, ఒత్తిడి ఎక్కువగా ఉంటది, కొంచెం విపరీతమైన మానసికమైన ఆందోళన అంటూ ఎక్కువగా ఉంటది. కొంచెం జాగ్రత్త మాత్రం ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా నష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో మీనరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి. ఏలినాటి శని ఉన్నది మీనరాశి వారికి, అది దృష్టిలో పెట్టుకోండి. పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీకు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండండి రోజును. మీరు అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.